జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సింగోటం రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. గత కొంతకాలంగా రాములు పలు సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్ సింగోటం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో పేరు సంపాదించుకున్నారు సింగోటం రాములు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలు జిల్లా నుండి బీజేపీ ఎంపీ టికెట్ను ఆయన ఆశించారు. రాత్రి 11 గంటల సమయంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లుగా కాలనీ వాసులు స్థానికులు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ క్లూస్ టీంతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసుఫ్గూడ ఎల్ఎన్ నగర్లోని సింగోటం రాము అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతుపై కత్తితో పొడిచి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. थोड़ा पीछे थोड़ा प्लीज साहब है పబ్లిక్ కోట అన్న పబ్లిక్ అన్న అన్న ఎన్నికలు అన్న చెప్తాడు చేసుకున్నా ప్లీజ్ అన్న జరా ప్లీజ్ ఎన్నికల బ్రదర్ ప్లీజ్ వెనకకి జరగండి ఒకరి జరగండి జరగండి ఇంకా జరగండి సంజయ్ ముందు కూర్చో అక్కడ సార్ ముందుకు హలో ఉస్మానియా తీసుకో చిరన్న ఇప్పుడే తీసుకెళ్తాం దరఖాస్తు కదా अजय నివాస్ లేట్ పోయిండు సౌత్ వెస్ట్ పర్సెంట్ వస్తుంది.
बॉडी लेकर आ रहे టీంలో ఉంటాడు సార్. ఏ పార్టీలో తిరిగి ఎవడమ్మా? పార్టీ నాకు తెలియదు సార్. సోషల్ వర్కర్. మేము ఇక్కడ ఉంటామా, తమ్ముడు అక్కడ ఉంటాడు, తెలియదు మా కొడుకంగా. పెళ్ళి అయిందా ఆయన? అయింది, ఒక బిడ్డ. వాళ్ళ బామ్మడులు ఇక్కడే వచ్చారు, మా అన్న దగ్గర. వాళ్ళ అత్త వాళ్ళది ఎక్కడ? అందరు ఊర్లో నాగులపల్లి. మీరేం కోలమ్మా? తమ్ముడు, మా అమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెలు, పెద్దమ్మ. మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇప్పుడే తెలుసు. 11:30కు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తానంటే మేము ఎక్కడ ఉంటుండే ఇప్పుడు ఆయన? ఎవరు? ఆయన రాము. రాము ఇంకా ఇప్పుడు ఊర్లో ఉంటాడు. అక్కడ నుంచి ఇంకా ఆయన ఎక్కడంటే ఇక్కడ ఉంటుంటాడు. మాకు ఇప్పుడు ఫోన్ తెలుస్తానంటే వచ్చేసినాం. మేము అక్క బావ అవుతాము. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం. అంటే ఏం పని చేసేవాడు రాము అంటే మీకు ఎవరి మీద ఆయన అనుమానం ఉందా? ఎవరైనా కుట్టారు ఆయనకి? ఎంతమంది పాత కక్షలు విభేదాలు ఏమైనా ఉన్నాయా? మాకు తెలియదు సార్. అసలు ఏం తెలియదు. అసలు అనేది తెలియదు. రాజకీయంలో తిరుగుతుంటాడు అంతేకాని ఏం తెలియదు. అంటే కార్మికరణ వాళ్ళు ఉంటారా? నిజాంపేటలో ఉంటాడు ఈయన? అంటే నిజాంపేటలో ఉంటాడు. ఇంకా నిజాంపేట నుంచి ఇంకా అక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఎంతమంది ఆయన మీద ఇట్లా దాడి జరగాల లేకుంటే ఆయన ఎవరితో దాడి అంటే మీకు ఇప్పుడు దాకా తెలియదా? మీకు చుట్టాలే కదా ఇంత బాగా. ఇప్పుడు అక్కడిక్కడ ఆయన ఊర్లో ఉంటాడు. మేము రైమాత్న కుద్బులాపూర్లో ఉంటాం. వాళ్ళు ఏ ఊర్లో ఉంటాడు ఆయన? సింగోటం, కొల్లాపూర్ తాలూకా. వ్యవసాయం చేస్తాడు అక్కడ, బిజినెస్. వ్యవసాయం ఏమీ లేదు సార్. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ అది చేస్తాడు రియల్ ఎస్టేట్. అంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు ఈరోజు ఏమైనా తెలుసు? ఏమో సార్ మాకు తెలియదు. మాకు ఫోన్ చేస్తానంటే ఎవరు ఫోన్ చేస్తారు మీకు? మాకు ఇప్పుడు మూడుతున్నాడు కదా. ఇప్పుడు ఆ బాబు వాళ్ళ అక్క చేసింది, చిన్న ఇట్లా సంగతి ఇట్లా అయింది అని అంటే నిజామమ్మ అని అంటే మేము వాళ్ళ వీళ్ళని కనుక్కొని ఇప్పుడు అకస్మాత్తుగా వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుద్బులాపూర్. మీ పేరండి? నా పేరు రవి. ఏం కావాలా మీరు ఆయన? మేము అక్క బావన్ అవుతున్నాం. బాబాయ్.